తెలంగాణలో కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా ఒకటే. కేటీఆర్ అహంకారం వల్లనే కవిత కొత్త పార్టీ పెట్టిందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్లు అనేకమైన అంశాలపై చర్చించి మంచి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రజాప్రభుత్వం కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. కేటీఆర్ గారి మిస్ మేనేజ్మెంట్, ఆయన ఇంట్లో సమస్యలు మంచిగా చూసుకోలేక బయట దాకా తీసుకొచ్చి ఇంత పెద్ద పంచాయతీ అయింది. కేవలము కవిత గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుండేనో రెస్పెక్ట్ అని చెప్పి ఏదైతే ఆమె అంశాలు ఉన్నాయో అది ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు. కానీ కేటీఆర్ గారి అహంకారం వల్ల తుగ్లక్ కొడుకు తుగ్లక్ లెక్కనే ఉంటాడని చెప్పి ఆయన నిరూపించుకుంటున్నాడు. కేవలము ఆయన సీఎం కుర్చీలో కూర్చోాలని చెప్పి అనేక ప్రయత్నాలలో ఇది కూడా ఒక బై ప్రోడక్ట్. దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాలని నేను అనుకుంటలేను. ఎందుకంటే బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా బ్రెయిన్ లేదన్నా తెలివి లేదన్నా ఒకటే అని చెప్పి వీళ్ళు నిరూపించుకుంటున్నారు. ముఖ్యమైన అంశం మనం ఈరోజు మాట్లాడాల్సింది ఏంటంటే ఆర్టీసీ కార్మికుల కోసము కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో మీరు చూసినారు. గతంలో టీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 50 రోజుల పైగా ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడి స్ట్రైక్ చేసినప్పుడు కూడా వారి ఇబ్బందులు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది అని చెప్పి కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళని టీఆర్ఎస్ అనాలను బీఆర్ఎస్ అనాలను కూడా పెద్ద కన్ఫ్యూజన్ చేసి పెట్టిండ్రు. కానీ పని చేయని పార్టీ ఈరోజు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్మికుల వైపు ఉంటుంది. గతంలో కాకా వెంకటస్వామి గారు ఎట్లయితే కార్మికుల కోసం అండదండగా ఎప్పుడు పోరాడుతూనే ఉన్నానో మళ్ళీ అట్లనే వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు అనేక అంశాలపై చర్చించి కార్మికులకు మేము ఉంటాము అని చెప్పి వాళ్ళు మద్దతు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.